హాయ్, దిస్ ఈజ్ సంధ్య. ఎలా ఉన్నారు? టీనేజ్ అమ్మాయిలకి సరైన బ్రా ఎంచుకోవడం ఎలా అనేది చాలా పెద్ద సమస్య కదా! యాక్చువల్‌గా ఇది చిన్న సమస్య అని చాలామంది అనుకుంటారు కానీ చాలా పెద్ద సమస్యే. ఏమవుతుంది అంటే ఈ షోల్డర్ పైన ఎలాస్టిక్ ఒత్తుకుపోయి పాపం చిన్న పిల్లలు కదా! ఒత్తుకుపోయి అక్కడ మార్క్స్ పడిపోతూ ఉంటాయి. ఆ మార్క్స్ క్యూర్ అవ్వవు. సో, ఇంకొకటి సాఫ్ట్ ఎలాస్టిక్ వాడటం ఎలా ఏంటి అనేది చాలా మందికి తెలీదు. తక్కువ రేట్‌లో వచ్చేసేయి తీసుకొచ్చేస్తూ ఉంటారు. అయి కొంచెం సాఫ్ట్ ఎలాస్టిక్‌వి వాడాలి అంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఎక్కువుంటాయి. సో, ఆ ఎక్స్‌పెన్సివ్ నుంచి తప్పించుకొని మనం మన పాత పద్ధతుల్లో అంటే మన అమ్మమ్మలు ఆ టైంలో వాడిన పద్ధతిని మనం ఫాలో అవ్వాలి అంటే కాటన్. కాటన్‌లో కూడా మస్లిన్ అంటారు. చాలా మందికి మస్లిన్ అంటే తెలియకపోవచ్చు. కోరా అంటే తెలుస్తుంది గదా! కోరా ఫ్యాబ్రిక్‌తో స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే కోరా ఫ్యాబ్రిక్‌తో స్టిచ్ చేసుకున్న ఇదివరకు ఏం చేసేవారంటే సింగిల్ లేయర్‌తో చేసేవారు. సింగిల్ లేయర్‌తో కాకుండా డబుల్ లేయర్‌తో గనక చేసుకుంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు స్కూల్‌కి వెళ్ళే పిల్లలుంటారు కదా! వాళ్ళు ఆటలాడుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. వాళ్ళకి చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. అలాంటి టైంలో ఈ డబల్ లేయర్ బ్రాస్ అంటే కాటన్ బ్రా వేయటం వల్ల ఏమవుతుంది అంటే పరిగెత్తినా సరే వాళ్ళ కదలికల్లో బ్రెస్ట్ కదలికల్లో గాని ఏమి అన్‌కంఫర్టబుల్‌గా ఉండదు. చూడటానికి అండ్ ఆ పిల్లలకి కూడా. ఇంకోటి వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది. లోపలేసుకుని ఇన్నర్ వేర్‌ని బట్టి కూడా. చాలామంది జెర్సీ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన పెట్టికోట్సే ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇవి 4, 5 ఉతుకులు ఉతికేసరికి పల్చగా అయిపోతూ ఉంటాయి. దానివల్ల పిల్లలు ఆడుకునేటప్పుడు చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే నడుస్తూ ఉన్నా కూడా అవి బ్రెస్ట్ కొంచెం కదలికలో ఉంటాయి. సో, ఇదంతా క్లియర్ చేసుకోవాలి అంటే నాకు తెలిసిన ఐడియా మీకు నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫాలో అవుతున్నాను. నేను నైటీల కిందకి గానీ, ఈ టీ షర్ట్‌ల కిందకి కూడా వేసుకోవచ్చు. నైటీల కిందకి వేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. మనకి తప్పదు బయటకి వెళ్ళేటప్పుడు బయటికెళ్ళేటప్పుడు కూడా బానే ఉంటాయి. ఇంకా నీట్‌గా ఉండాలి అంటే మదర్స్ కొంచెం పిల్లల్ని కని ఉంటారు కాబట్టి ఇంకా కంఫర్టబుల్‌గా నీట్‌గా ఉండాలి అంటే కొంచెం సాఫ్ట్ ఎలాస్టిక్ ఉన్న బ్రాలు సెలెక్ట్ చేసుకోండి. ఇంట్లో వరకు అయితే మాత్రం టీ షర్ట్‌ల కిందకి గానీ, నైటీల కిందకి గానీ, ఇంకొకటి పిల్లల డ్రెస్సులకు గానీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. సో, నాకు తెలిసింది మీకు నేను చెప్తున్నాను. ఇది ఒక స్మాల్ సైజ్‌ది బ్రా నేను తయారు చేసింది. దాని మెజర్‌మెంట్స్‌తో నేను చేసి చూపిస్తున్నాను. ఈజీగా కుట్టేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు. రాని వాళ్ళు బాడీ మెజర్‌మెంట్స్‌తో చేయించేసుకోవచ్చు. ఇవి చాలా రోజులొస్తాయి. ఒక 4, 5 కుట్టించుకున్నామంటే కరెక్ట్‌గా మనకి సంవత్సరం వచ్చేస్తూ ఉంటాయి. సో, నాకు తెలిసింది మీకు చెప్పాను. నచ్చితే గనక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయం ఎవరికైనా కొత్తగా తెలుసుకోవాలి, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యిద్ది అనుకుంటే గనక షేర్ చేయండి. 37 ఇంచెస్‌లో 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాము. హైట్ 12.5 ఉంటే చాలు. ఇప్పుడు ఈ 37 ఇంచెస్‌ని 4 భాగాలుగా అంటే మధ్యలోకి ఫోల్డ్ చేసేయండి. మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మనకి 18.5 వస్తుంది కదా! 18.5 అంటే మధ్యలో వచ్చేసరికి మీకు 9.25. దానికి అటు ఇటు 1 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి దాని దగ్గరకు తీసేసుకోండి. తీసేసి దీన్ని ఫోల్డ్ చేయండి. ఇట్లా పెట్టేసేసిన తర్వాత ఇట్లా మడిచిన తర్వాత నెక్ వచ్చేసరికి ఏం చేయాలి అంటే ఫ్రంట్ మనకి షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ పెట్టుకోండి. షోల్డర్ పాయింట్ వచ్చి 2 ఇంచెస్ పెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఆర్మ్ హోలే కట్ చేయాలి. ఆర్మ్ హోల్ కట్ చేసిన తర్వాత మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, దాన్ని బ్యాక్ సైడ్కి అంటే ఫోల్డింగ్ది బ్యాక్ పార్ట్ అనమాట. సో అక్కడ కూడా 3 ఇంచెస్ తీసేసుకుని కిందకి 9 ఇంచెస్ తీసుకోండి డీప్. సో అక్కడ కట్ చేసిన తర్వాత కింద ఉన్నాయి చూసారా, అవి మన ఉక్సులు కాజాల పట్టీల కోసం నేను చేసింది. ఫ్రంట్ వచ్చి యాజ్ ఇట్ ఈస్ అనమాట. 2 ఇంచెస్ 3 ఇంచెస్ తీసుకోండి. నెక్ వచ్చి 3 ఇంచెస్ విడ్త్, డౌన్ వచ్చి 6 ఇంచెస్ కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ మాత్రం కొంచెం ఆర్మ్ హోల్లో చంక భాగంలో కొంచెం లోపలికి లోత్ కట్ చేసుకోండి. నీట్గా ఉంటుందన్నమాట. వేసుకున్నప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ ఇలా వస్తుంది. ఫ్రంట్ తిప్పేసుకోండి. తిప్పుకున్న తర్వాత మనకి చంక భాగం ఏదైతే ఉందో అది మధ్య భాగం చూసుకుని, అంటే నెక్ కింద డౌన్లో మధ్య భాగం చూసుకోండి. ఆ మధ్య భాగానికి అటు 3 ఇంచులు ఇటు 3 ఇంచులు అక్కడి నుంచి మీరు అవతల పక్కకి డాట్ వేసుకోండి. 1 ఇంచు 1 ఇంచు 3 ఇంచులకి అవతల పక్క నుంచి డాట్. అలాగే చంక భాగంలో కూడా 1/2 ఇంచు డాట్ వేసుకోండి డౌను. అంతే. ఇప్పుడు ఫ్రంట్ మనం చంక భాగంలోనూ కింద డాట్ ఎలా తీసుకున్నాం, బ్యాక్ సైడ్ కూడా అలాగే చిన్న డాట్ తీసుకోవాలి. వాటికి ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే స్లిట్స్ పెట్టుకోండి. పెట్టుకుని ఫస్ట్ డాట్స్ కుట్టేసుకోండి.
రెండు పార్ట్లు కదా మనం చేసుకుంది. 37 ఇంచెస్ విడ్త్, 12.5 ఇంచెస్ హైట్ ఉన్నాయి. 2 పార్ట్స్ మనం కట్ చేసుకున్నాము. రెండిటికి మనం డాట్స్ అయితే ఎక్కడైతే స్లిట్స్ పెట్టుకున్నామో చిన్నగా అక్కడ ఆ పార్ట్స్లో మీరు యాజ్ ఇట్ ఈజ్ డాట్స్ కుట్టేసుకోండి. ఇలా 2 పార్ట్స్కి డాట్స్ వేసేసుకోండి. కానీ బ్యాక్ సైడ్ డాట్ వేసేటప్పుడు మాత్రం 4 ఇంచెస్ పెట్టుకోండి. ఫ్రంట్ సైడ్ డాట్ మాత్రం 3.5 ఇంచెస్ హైట్ పెట్టుకోండి. ఇంకా ఆమ్ హోల్లోదంటారా అది సన్నగా లాగేసేయండి. ఇప్పుడు 2 పార్ట్స్కి డాట్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఒకదాని మీద ఒకటి వేసేసుకోండి. ఇట్లా మనకి వచ్చేటట్టు చూసుకుని ఫస్ట్ నెక్ పార్ట్ కుట్టేసుకోండి. తర్వాత చంక పార్ట్ కుట్టేసుకోండి యాజ్ ఇట్ ఈజ్. ఇలా అయిపోయిన తర్వాత ముందు ఏం చేయాలంటే మనకి నెక్లో రౌండ్ రావడానికి మనం చిన్న కట్ చేస్తాం కదా, అలా కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి షేప్ అవసరంలా అయినా నీట్గానే వచ్చింది ఇది. తర్వాత ఏం చేయాలి, మొత్తం నీట్గా వెనకకు తిప్పేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. మనం తిప్పేసుకున్న తర్వాత నెక్ అది పార్ట్ షోల్డర్ కుట్టుకోవద్దు, బ్యాక్ ఉక్సులు వేసుకోవాలి. ముందు మనం ఉక్సులు పట్టీకి ఏం చేయాలి అంటే చూపించిన విధంగా కుట్టుకోండి. లోపలికి ఆన్ ఫోల్డ్ మనం ఏదైతే 1 ఇంచ్ పెట్టామో ఎక్స్ట్రా ఆ ఈజ్ని లోపలికి పెట్టేసేసి కుట్టేసుకోండి. అది ఉక్సులకి కొంచెం మనం థిక్నెస్ వస్తుంది, 4 లేయర్స్ కింద వస్తుంది, థిక్నెస్ ఉంటుంది. ఇంకా మనం పట్టీ వేయాల్సిన అవసరం లేదు సపరేట్గా. ఇంకా కాజాల పట్టీకి మాత్రం ఒక చిన్న పట్టీ వేసుకోండి, నీట్గా ఉంటుంది. మనకున్న ఆల్రెడీ 1 ఇంచ్ పట్టీ మీద ఈ పట్టీ వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోండి. అంటే కాజాల కోసం 1 ఇంచ్ ఈజ్ కూడా తీసుకున్నాము కదా కాజాల పట్టీ కోసం, ఆ ఈజ్ మీదకి మనం తీసుకున్న పట్టీ రావాలి. సో అది ఓవరాల్గా అయితే కంప్లీట్ అయిపోయింది వెనక మళ్ళీ టాస్క్. ఇప్పుడు మనం ఏం చేయాలి, షోల్డర్ కుట్టేసుకోవాలి. ఆ షోల్డర్ దగ్గర కూడా మనకి ఏం చేయాలి, కొంచెం ఒకటి పైకి ఒకటి కిందకి పెట్టుకుని దాన్నే మడిచేసి పెట్టేసుకోవాలి. 2 కలిపి పెట్టామనుకోండి అక్కడ ఏమవుతుందంటే థిక్నెస్ పెరుగుతుంది, మనకి కుట్టు పడుతుంది మిషన్ దగ్గర. సో అందుకోసం అని చెప్పి కొంచెం ఒకటి పైకి ఒకటి కిందకి పెట్టుకుని దాన్ని మళ్ళీ రివర్స్ పెట్టేసి కుట్టేసుకోండి. షోల్డర్ పని అయిపోయింది కదా, కింద ఆల్రెడీ సెల్వేజ్ ఉంది కదా, సో అందుకోసం సెల్వేజ్ ఉండటం వల్ల ఒక మడత వేసుకుంటే చాలు, డబల్ మడత వేయాల్సిన అవసరంలా ఒక చిన్న ఇలా మడిచి పెట్టేసేసి కుట్టేసుకోండి. కింద గట్టిగా స్టిఫ్గా ఉంటుంది అలా మడిచి కుట్టుకోవడం వల్ల. ఓవరాల్గా అయితే ఫినిష్ అయిపోయిందండి. దీనికి ఉక్సులు కాజాలు వేసేసుకుంటే అయిపోతుంది. ఇవి స్మాల్ సైజ్ మెజర్మెంట్స్, బట్ కానీ కొందరికి నడుము బాగా సన్నగా ఉంటుంది కదా, వాళ్ళు సైడ్ కుట్టు కూడా వేసుకోవచ్చు, ఇంకా కొంచెం నీట్గా ఉంటుంది. కొంచెం వేసుకున్నప్పుడు కొద్దిగా టైట్ రావాలి కదా. బ్యాక్ ఉక్సులు కదా వేసుకోవడం కష్టమవుతుంది అనుకునే వాళ్ళకి చూపిస్తున్నాను. ఫ్రంట్ ఏం చేయాలంటే మనం ఫ్రంట్కి తిప్పుకుని దాన్ని ఇట్లా ఉక్సులు పెట్టేసుకోవాలి. నా సైజు కాకపోవడం వల్ల నాకు టైట్గా ఉంది. పెట్టేసుకున్న తర్వాత దానిని టర్న్ చేసుకుని వేసేసుకోవాలి అంతే. నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఇవి మీడియం సైజ్ మెజర్మెంట్స్, ఎవరికైనా కావాలంటే కుట్టుకుంటాకి. థ్యాంక్ యూ సో మచ్.